వరుసగా 2 విజయాలతో జోరు మీదున్న ఆర్సీబీ జట్టు హ్యాట్రిక్ విజయం పైన కన్ను వేసింది. ఈ క్రమంలోనే ఈరోజు సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్తో 3వ మ్యాచ్ ఆడుతుంటే ఈ మ్యాచ్కు సంబంధించిన ప్లేయింగ్ 11 బలాబలాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆర్సీబీ జట్టుకు సంబంధించి చూసినట్లయితే తొలి మ్యాచ్లో కేకేఆర్ను ఈడెన్ గార్డెన్స్లో ఓడించిన ఆర్సీబీ తర్వాత మ్యాచ్లో సిఎస్కేను చెపాక్లో ఓడించి తామెంత డేంజరస్ టీమో ప్రత్యర్థులకైతే వార్నింగ్ ఇచ్చింది. ఈ చిన్నస్వామి స్టేడియం అనేది సొంత మైదానం కావడంతో మరింత డేంజరస్గా అయితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆడబోతుంది. ఆర్సీబీకి అతిపెద్ద బలం ఈ సీజన్లో కెప్టెన్ రజత్ పాటీదార్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి గల కారణం అతను కెప్టెన్సీలో సక్సెస్ అవుతుండడం, అదేవిధంగా వ్యక్తిగతంగాను అద్భుతమైన ఫామ్లో ఉండడం. అదేవిధంగా ఆర్సీబీకి ఇంకొక ప్లేస్ పాయింట్ ఏంటంటే ఫిల్ సాల్ట్. సో ఓపెనర్గా వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్లో ఆడి బలమైన పునాది వేస్తున్నాడు. సో అతని ఇన్నింగ్స్ అనేది చాలా కీలకమవుతుంది ఆర్సీబీ విజయాలలో. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా ఆకట్టుకుంటున్నాడు. సో అతని ఫామ్ కూడా కీలకం కాబోతుంది. మిడిల్ ఆర్డర్లో మనం చూసినట్లయితే దేవదత్ పడిక్కల్ కానీ, జితేష్ శర్మ కానీ, లియామ్ లివింగ్స్టోన్, టీమ్ డేవిడ్లు వారు సరైన ఫామ్ను అందుకుంటే ఆర్సీబీ ఈసారి భారీ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బౌలింగ్ విభాగంకి వచ్చినట్లయితే ఈసారి పేస్ అటాకింగ్ అనేది చాలా సూపర్గా ఉంది ఆర్సీబీ జట్టుకు సంబంధించి. జోష్ అజిల్వుడ్ చూసాం లాస్ట్ మ్యాచ్లో ఎంత బాగా పర్ఫామ్ చేశాడు. అతనికి తోడుగా భువనేశ్వర్ కుమార్ కానీ, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కృణాల్ పాండే కూడా రాణిస్తుండడం ఆ జట్టుకు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్గా మారబోతుంది. మొత్తంగా ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో దిగుతుంది ఆర్సీబీ. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టుకు సంబంధించి చూసినట్లయితే తొలి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ రెండో మ్యాచ్లో ముంబైతో అద్భుతంగా ఆడి గెలిచింది. ముఖ్యంగా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ కానీ, అదేవిధంగా సిరాజ్ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించారు. బ్యాటింగ్ విభాగానికి చూసుకున్నట్లయితే సాయి సుదర్శన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దాదాపుగా లాస్ట్ 6 ఐపీఎల్ ఇన్నింగ్స్ గమనించినట్లయితే 550s కొట్టాడు. సో బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. అతనికి తోడుగా శుభ్మన్ గిల్ కూడా ఫామ్లో ఉన్నాడు. జోష్ బట్లర్ సో ఇతనైతే చాలా డేంజరస్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నిలదొక్కున్నాడంటే మాత్రం ఖచ్చితంగా భారీ స్కోర్ చేస్తాడు. సో అతనితో కూడా ఆర్సీబీ చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అదేవిధంగా మిడిల్ లాడర్లో చూసినట్లయితే మనకు షారుఖ్ ఖాన్ ఫామ్ను అందుకొస్తుంటే షెర్ఫనీ రూథర్ఫర్డ్ టచ్లో ఉన్నాడు. సో ఓవరాల్గా ఇరు జట్లు కూడా సమతుకంగా ఉన్నప్పటికీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కారణంగా ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా బరిలో దిగబోతుంది. గెలిచే అవకాశాలు కూడా ఆర్సీబీకి ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇక హెడ్ టు హెడ్ రికార్డు చూసినట్టయితే ఇరు జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో 5 మ్యాచెస్ ఆడితే 3 మ్యాచెస్ ఆర్సీబీ గెలిస్తే 2 మ్యాచెస్ వచ్చేసి గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడాయి ఇరు జట్లు. చెరో మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. లాస్ట్ సీజన్లో ఇక్కడ తలపడితే ఆర్సీబీ గెలిచింది 4 వికెట్స్ తేడాతో. ఓవరాల్గా ఈ గ్రౌండ్లో ఆర్సీబీకి 89 మ్యాచెస్ ఆడితే 44 మ్యాచెస్ గెలిస్తే 43 మ్యాచెస్లో ఓడిపోయింది. ఇంకొక 2 మ్యాచెస్ అయితే రిజల్ట్ రాలేదన్నమాట. మొత్తంగా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో బరిలో దిగుతున్న ఆర్సీబీ ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగవచ్చు. గుజరాత్ టైటన్స్ కూడా ఎటువంటి మార్పులు లేకుండా బరిలో దిగవచ్చు. ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఆర్సీబీ గెలుస్తుందని అనుకుంటున్నాను. సో మీ యొక్క కామెంట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.